గురువుగారు, కోస్తా ప్రాంతంలో ప్రత్యేకించి అన్యమత ప్రచారం ఎక్కువ. దాన్ని అరికట్టడం కోసం మీరు గ్రామ గ్రామాన పర్యటిస్తూ ధర్మ పరిక్రమణ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అసలు ధర్మ పరిక్రమణ యొక్క నేపథ్యం ఏమిటి? ధర్మ పరిక్రమణము అంటే పరిక్రమం అంటే తిరిగి వచ్చుట. అది ఏదో విధంగా తిరిగేది కాదు, ఒక ధార్మిక వాతావరణాన్ని ఏర్పరుస్తూ మనము తిరిగి రావాలని చెప్పేసి. మన పవిత్రమైన హిందూ దేశంలోనే మన హిందువులే హిందూ ధర్మాన్ని మరచిపోతున్నారు. అజ్ఞానము చేత ఎవరైనా ఏదో ఒకటి ఆశ చూపిస్తే ఆశకు బలి అవుతున్నారు. ఇది కలగకూడదు. ఎక్కడైనా తప్పు జరిగితే ఆ తప్పును అంటే శాస్త్రరీత్యా తప్పు జరిగినప్పుడు, ఆధ్యాత్మిక తప్పు జరిగినప్పుడు ఆ బాధ్యత ఎవరిదంటే ధర్మాచార్యులది, పీఠాధిపతులది బాధ్యత. వారు చేయకపోతే కష్టమవుతుంది. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానపు ధర్మ ప్రచారం చేసే ప్రాజెక్టులో ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుల యొక్క బాధ్యత ఏమిన్నట్టయితే హిందూ ధర్మాన్ని విస్మరించి అటు ఇటు వెళ్ళిపోయిన వారిని మళ్ళా తెచ్చి ఒకే చోట చేర్చి ఆ ధర్మాన్ని వారి హృదయంలో నాటేటట్టుగా మంచి మాటలు, మంచి ప్రవచనాలు, సంకీర్తనలు చేసి ఆ చిన్న గ్రామమైన ఒక ధార్మిక ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాలా. ఆ పట్టుదల చేత దాస సాహిత్య ప్రాజెక్టు, టీటీడీ ఉన్నత అధికారుల యొక్క ప్రోత్సాహము, వారి యొక్క వారు ఇచ్చినటువంటి ఒక సహకారం చేత చాలా ఇప్పటికీ సుమారుగా 200 గ్రామాలు కోస్తా, అటు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రిమోట్ ఏరియాస్లో కూడా, ఏజెన్సీ ఏరియాల్లో కూడా వెళ్ళి ధర్మ ప్రచారము, ధర్మ పరిక్రమము చేసి వస్తూ వచ్చాము. దానివల్ల రెస్పాన్స్ కూడా చాలా బాగా అగుపించింది. Like and subscribe Eagle Media Works.